అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. రాయలసీమ ఎత్తిపోతల పథకం మీద ఒక టాస్క్ ఫోర్స్ కమిటీ వేసింది వైఎస్ఆర్సీపీ పార్టీ. మరి ఈ టాస్క్ ఫోర్స్ కమిటీ ఇప్పటికే 4 జిల్లాల్లో పూర్తి చేసుకొని ఇప్పుడు గ్రేటర్ రాయలసీమలో భాగమైనటువంటి నెల్లూరు జిల్లాలో ఒక ఏసీ హోటల్లో ఒక టాస్క్ ఫోర్స్ కమిటీ మీటింగ్ పెట్టుకొని ఆ కమిటీలో హాజరైనటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ముఖ్య నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, రాయలసీమకు చెందినటువంటి నాయకులు మొత్తం అందరూ హాజరవడం జరిగింది. మరి ఆ మీటింగ్ లో ఉమ్మడి అనంతపూర్ జిల్లాకు సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ సీనియర్ నాయకుడు ఉరవకొండ మాజీ శాసనసభ్యుడైనటువంటి విశ్వేశ్వర్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వాన్ని పొగుడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మరి దేనిపైన చేశారు, ఎందుకు చేశారు, ఏమి మాట్లాడారనేది మీకు వినిపించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు వచ్చిన ఈ 2 ఏళ్లలో కూడా దాదాపు 3,550 కోట్ల రూపాయలు వాళ్ళు ప్రారంభించినారు. వర్క్స్ అవన్నీ కూడా వైడనింగ్. మరి ఇప్పుడు కూడా 1,100 కోట్ల రూపాయలు బీటీపీ ప్రాజెక్టు పేరు జరిగిస్తున్నారు. మళ్ళీ నిన్నటి రోజు కూడా ఇరిగేషన్ మినిస్టర్ బాలకృష్ణ వీళ్ళంతా కూడా హిందూపూర్ నుంచి కూడా మరో 750 కోట్లు అనుకుంటారు. అవన్నీ కూడా ప్రారంభించినారు. అనంతపూర్ జిల్లా, కర్నూలు జిల్లాకు మాత్రమే పరిమితమై అందరినీ ఉపయోగించుకోవడానికి అవకాశం అనేటువంటి ఉంది. కానీ వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టినా మనం డబ్బులు మన 5 ఏళ్ల హయాంలో ఖర్చు పెట్టలేదనేటువంటి కూడా ఉంది. అందుకనే వీటన్నిటి విషయంలో కూడా మనం కొద్దిగా క్లారిటీ తీసుకుని దానిపైన గట్టిగా అందరినీ పైన మేము ఎక్కువ దృష్టి పెట్టాల్సి వస్తుంది. విన్నారు కదండి. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ విషయంలో వైఎస్ఆర్సీపీ పార్టీ హయాంలో మనం ఏమీ ఖర్చు పెట్టలేదు అనేదే ప్రజలు మన ముందు అడుగుతా ఉన్నారు. మరి మీరు ఎన్ని నీళ్లు రాయలసీమకు లిఫ్ట్ చేశారు అని చెప్పేసి సాక్షాత్తు ఇది నేనో లేకపోతే ఇంకోరో మాట్లాడినటువంటి మాటలు కాదండి. వైఎస్ఆర్సీపీ పార్టీ మాజీ శాసనసభ సభ్యుడు, అనంతపూర్ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి విశ్వేశ్వర్ రెడ్డి గారు. మరి ఆయన ఏం చెప్పారంటే రాయలసీమలో ఇప్పటికే 3,000 కోట్ల పై మాట అంటే ఈ ప్రాజెక్టులకు కేటాయించి కూటమి ప్రభుత్వం చాలా స్పీడ్గా ముందుగా వెళ్తూ ఉంది. మనం సంక్షేమం మాత్రమే ఇచ్చాము, ప్రజలకు కావాల్సినటువంటి నీళ్లు ప్రాజెక్టుల పైన మనం శ్రద్ధ పెట్టలేకపోయామని చెప్పేసి స్వయంగా సొంత పార్టీ నాయకుడు ఇక్కడ ఒప్పుకోవడం గమనార్హం. అయితే దానికి తోడు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి పనులను కూడా ఆయన వాళ్ళ సొంత పార్టీ మీటింగ్లోనే చెప్పడం అనేది ఇక్కడ గమనార్హం. ఇకపోతే విషయంలోకి వస్తే రాయలసీమ ఎత్తిపోతల పథకం ఇది మీ అందరికీ తెలుసు. గత కొంతకాలంగా ప్రతి జిల్లాలోనూ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఆ జిల్లాల్లో మీటింగులు పెడుతూ ఏదో రాయలసీమకు మనం మేలు చేస్తున్నాము దీని ద్వారా అని చెప్పేటువంటి ఒక అత్యవసరమైనటువంటి అంటే రుద్దుడు ఎక్కువైపోయింది ప్రజల మీద అనేది ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. మరి నిజంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేది తెలంగాణ అసెంబ్లీలో హరీష్ రావు గారు క్లియర్గా చెప్పడం జరిగింది. 2020 సంవత్సరంలోనే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, జాతీయ హరిత ట్రిబ్యునల్లో కేసు వేసి ఈ పథకం, ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే ఉందో ఈ పథకం అనేది స్టే తెచ్చాము, సుప్రీంకోర్టుకు వెళ్ళని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగింది. మరి మీరు గమనించినట్లయితే ఆల్రెడీ శ్రీశైలం ప్రాజెక్టులో బ్యాక్ వాటర్ ద్వారా 798 అడుగుల నుంచి నీళ్లు లిఫ్ట్ చేయడం కోసము గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం మొదలుపెట్టారు, శంకుస్థాపన చేశారు. దాని ద్వారా కేసీ కెనాల్కు కూడా నీళ్లు రావడం జరుగుతుందనే విషయం అందరికీ తెలిసినటువంటి విషయం. మరి అదే ప్రాజెక్టులోనే రెండవ ప్రాజెక్టుకు ఏ ప్రాతిపదికన బచావతి ట్రిబ్యునల్ ప్రకారమా లేకపోతే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ప్రకారమా, మరి బచావతి ట్రిబ్యునల్లో 65% డిపెండబిలిటీ వాటర్ ఫ్లో ప్రకారమా లేకపోతే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అయినటువంటి 75% వాటర్ డిపెండబుల్ ఫ్లో ప్రకారమా, ఏ ప్రకారంగా ఏ ప్రాతిపదికన అనంతపూర్ జిల్లాకు అటు తాడిపత్రి నుంచా ఇటు గుత్తి నుంచి నీళ్ళు ఇస్తారా, ఆ యొక్క రూట్ మ్యాప్ ఏంటి, మరి ఎన్ని నీళ్ళు ఇస్తారు, ఎన్ని నీళ్లు లిఫ్ట్ చేస్తారని చెప్పేసి ఆర్థిక శాఖ మంత్రులైనటువంటి పయ్యావుల కేశవ్ గారు దీనిపైన ఈ అంశం పైన పలు వేదికల ద్వారా ప్రశ్నలు లేవనెత్తడం జరిగింది. ఇప్పటికీ దానికి ఒక ఆన్సర్ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి లేదు. మరి రాయలసీమ ముచ్చుమర్రి ఎత్తిపోత పథకంలో ఉన్నటువంటి హెడ్ వర్క్స్ను కాస్త సంగమేశ్వరానికి మార్చి టెక్నికల్గా అది కాంప్లెక్సిటీ చేసినటువంటి మాట వాస్తవము కాదా? ఇది ఎవరు చేశారు? వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వమే చేసిందనేది ఇక్కడ ప్రజలందరూ గమనించాలి. మరి శ్రీశైలం ప్రాజెక్టులో ఈరోజు కనీసము 50 నుంచి 70 టీమ్స్ల మేర ఇసుక మేటలు
బురద అంతా కిందన పూరుకుపోతే కనీసము రాయలసీమకు నీళ్ళు ఇచ్చేటువంటి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఇది మొదటిది. ఇక్కడి నుంచి గాలేరు నగరి, తెలుగంగ, హంద్రీనీవా, ఎస్ఆర్బీసీ, దానితో పాటు చెన్నైకి ఇవ్వాల్సినటువంటి 15 టీఎంసీలు నీళ్లు. మరి 845 అడుగుల దగ్గర వరద ఉంటేనే రాయలసీమకు 10,000 క్యూసెక్కుల సామర్థ్యంతో మనం నీళ్లు లిఫ్ట్ చేసుకోవచ్చు అనేది ఇది కూడా అందరికీ తెలిసినటువంటి విషయము. మరి ఒకవైపు జీవో నెంబర్ 69 ద్వారా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా రాయలసీమకు అన్యాయం చేశారనేటువంటి విషయము వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు అందరూ ఒక్కసారి ఈ జీవో మీద ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్తే ఇంకా బాగుండేది. మేము ఎంత అన్యాయం చేశాము ప్రజలకి, రాయలసీమ ప్రజలకు అని చెప్పేసి చెప్పి ఉండింటే ఇంకా చాలా బాగుండేది. ఈరోజు రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేది కేవలము మట్టి వర్క్స్ చేసుకొని మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చుకొని బిల్లులు చేసుకోవడం కోసం ఆల్రెడీ 900 కోట్ల రూపాయల బిల్లులు రిలీజ్ చేసుకొని ప్రజల డబ్బులకు సున్నం కన్నం పెట్టేసి ఈరోజు ప్రతి జిల్లాలోనూ మీటింగ్లు పెట్టేసి ఈరోజు మీరుగానే డబ్బాలు కొట్టుకుంటా ఉంటే ప్రజలు చూసి పక్కున నవ్వుకునేటువంటి సందర్భాలు రాబోయే రోజుల్లో ఉండబోతూ ఉన్నాయి. కాబట్టి మీరు ఎటువంటి అబద్ధాలు చెప్పినా సరే నిజాలు చెప్పడానికి మాలాంటి యువత, రాయలసీమకు చెందినటువంటి యువత ఎప్పుడు ముందడుగానే ఉంటుంది. మేము కూడా ఆధారాలతో డిబేట్ ఖచ్చితంగా వస్తాము. దీన్ని ఇంతటితో ఆపము. ప్రతి ఒక్క ప్రజానికానికి, రాయలసీమ రైతాంగానికి, ప్రజలకు ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ హయాంలో ఏమేమి జరిగాయి, రాయలసీమకు నీళ్ళు ఇవ్వకోకుండా ఎవరెవరు అడ్డుపడ్డారు, ఏ ప్రభుత్వంలో ఏమేమి జరిగాయి అనేది ఆధారాలతో, వివరాలతో సహా మీ ముందుంచేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా నేనైతే చేస్తానని చెప్పేసి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం.